నేను మహేశ్వర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకంత భయమయ్యా నీకు కిషన్ రెడ్డి అంటే? నీకు బీసీలు ఓట్లు వేయలేదా? నిర్మల్లో బీసీల శాతం ఎంతుందో మర్చిపోయినవా? మళ్ళీ చట్టసభల్లో పోటీ చేసే ఆలోచన లేదా నీకు? బీసీలు ఎదిరించి మహేశ్వర్ రెడ్డి కానీ, పాయల శంకర్ కానీ, రామారావు పటేల్ కానీ, హరీష్ కానీ మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేస్తారా మీరు? ఎస్సీ ఎస్టీ బీసీలు లేకుంటే మీకు చట్టసభలు ఎక్కడివయ్యా? కిషన్ రెడ్డికి భయపడి, అమిత్ షాకి భయపడి మీరు నోళ్లు మోసుకుంటే ఆదిలాబాద్ ప్రజానికం మిమ్మల్ని క్షమించదుగాక క్షమించదనే మాట చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేలుగా గెలిచింది ఎందుకు? తోక ముడుచుకుని ఇంట్లో కూర్చోటానిక? పార్లమెంట్ సభ్యుడు నిలిచాడు నగేష్ గారు. దమ్ము లేదు మీకు కేంద్ర నాయకత్వం దగ్గర పోయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన బాగా సాగుతా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి వారు చక్కగా చూసుకుంటా ఉన్నారు. 2 బిల్లులు తీసుకొచ్చారు అసెంబ్లీలో. స్థానిక సంస్థల కొరకు, విద్యా ఉపాధి కొరకు మేము అసెంబ్లీలో ఓటేశాము. ఇవాళ మద్దతు ఇవ్వకుంటే మా పరువు పోతుందని గోడు వెళ్ళవేసుకునేటువంటి ధైర్యం లేనటువంటి ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందనే మాట కూడా చెప్తా ఉన్నాను.